మాటలు మనకి తెలియజేస్తారు. తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు వెళ్తాం. సమయంలో ఇన్వైట్ సైమన్ అయ్య గారు కమెంట్ తెలియదు స్మాల్ బాక్స్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలానికి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక నడిపిస్తున్న గారికి, వారి కుటుంబానికి, అలాగే ఈ మినిస్ట్రీని వ్యవస్థాపకులైన అధ్యయన అయ్యగారు, అలాగే తన కుమార్తె అల్లుడి గారు, సంఘ బిడ్డలందరికీ కూడా ఈ దినాన్ని వర్తమానం అందించడానికి వచ్చిన అనుభవజ్ఞులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రేమ మందిరం తరఫున మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది నన్ను వాక్యం కూడా అందించడానికి కాబట్టి మనం కూడా నూతన సంవత్సరం వాక్యాన్ని అందిద్దాం. వాక్యం వినే ముందు ఒక్క మాట, గ్రీటింగ్ అంటే 1-2 మాటలు ఉండాలి, ఎక్కువ మాటలు తీసుకోకూడదు. ఒక మాటను నేను తెలియపరిచి 1-2 మాటలు తెలియపరిచి సమయాన్ని అర్పిస్తున్న వారికి అలాగే దైవజనులు కూడా నేను ఇస్తాను. అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. పౌలు భక్తుడు ఈ కొలసీ సంఘానికి ఒక శ్రేష్టమైన మాటను తెలియపరుస్తున్నాడు. ఆయనలుండే వాంఛ, సంఘం పట్ల ఆయనకుండే తీవ్రత, సంఘం పట్ల ఉండే ఆయనకు ఒక దర్శనము ఈ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఏమిటి ఈ పౌలు యొక్క ఉద్దేశం అంటే, ప్రతి మనుషుల్ని సంపూర్ణంగా చేయాలి. ఏం చేయాలి? ప్రతి మనుషుడు సంపూర్ణుడు కావాలి అని పౌలు యొక్క కోరిక ఉన్నది. సంపూర్ణం అంటే అవయములన్నీ కూడా అన్నీ కలిగిన వారు, సంపూర్ణంగా అన్ని అవయములు కలిగిన వారిని సంపూర్ణులు అంటారు. అవయం ఏదైనా లోపం కలిగినట్లయితే వాళ్ళు ఏమంటాం? వికలాంగులు అంటారు. కనుక వికలాంగులుగా ఉండాలని పౌలు సంఘాన్ని కోరుకోవటం లేదు. కానీ పౌలు కోరుకునే ఉద్దేశం ఏంటంటే, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణులు కావాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి, నిమిషాలు గడుస్తున్నాయి, సెకండ్లు గడుస్తున్నాయి. కాలము తన పని తను చేసుకుంటూనే వెళ్తుంది. అన్నీ కూడా తన పనులు తను చేసుకుంటూనే వెళ్తుంది. ఈ క్రమీపంలో మనము ఏ విధముగా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, సంవత్సరాలు జరుగుతూ ఉండగా మన జీవితంలో ఏమవ్వాలి? సంపూర్ణతను మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. హల్లెలూయా. సంపూర్ణులుగా ఉండాలి. అయితే
ఏ విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలనే విషయాలు మనం చాలా చూసుకుంటే చాలా ఉన్నాయి. అది సందర్భం కాదు, కానీ ఒక సంపూర్ణత అనే మాటను ఒక వచనాల్లో మీకు నేను చూపిస్తాను. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ విషయంలో మనందరం కూడా ఆ వాక్యమును లేదా వచనాన్ని 2025 సంవత్సరంలో మనందరం నెరవేర్చాలని ఆ మాటను బట్టి మనందరం కూడా సిద్ధపడతాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఏ విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలి అనే విషయాలకు వచ్చినట్లయితే అందులో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వచనం మనకు కనపడుతుంది. 17వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? సంపూర్ణంగా చేస్తుంది. హల్లెలూయా. ప్రతి మనుషుడు సంపూర్ణులు కావాలి అంటే ఏ విషయంలో సంపూర్ణం అవ్వాలి? మనము ప్రేమ విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన వారందరూ కూడా ఎవరు? సంపూర్ణులే, కానీ వికలాంగులు మాత్రము కాము. యేసుక్రీస్తు వారు 2 అక్షరాలతో ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఏమిటి? ప్రేమ అనే 2 అక్షరాలే ఈ లోకాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించింది. హల్లెలూయా. యేసు మనల్ని ప్రేమించినట్లుగా మనలో కూడా ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రతి మనుషులు ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమే మన పరిపూర్ణంగా చేస్తుంది. 2024 సంవత్సరంలో ఒకవేళ మనలో ప్రేమ లేనట్లయితే 2025 సంవత్సరంలో ఇది మొదలుకొని మన కంఠంలో ఊపిరున్నంత వరకు మనలో ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ప్రేమే జగతికి మూలం. ప్రేమ అంటే యేసయ్యే. కనుక యేసుని అంగీకరించిన మనందరములో కూడా కోరుకునేది ఒక మంచి లక్షణం ఏమిటంటే ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. ప్రేమే మన పరిపూర్ణంగా చేస్తుంది. ప్రేమ లేనివాడు, కొరింథీ సంఘానికి 13వ అధ్యాయం అంతా దేనికోసం రాసుకొచ్చాడు? ప్రేమే. శ్రేష్టమైనది ప్రేమే. కనుక మనందరము కూడా 2025 సంవత్సరంలో మనందరము కూడా ఏం కలిగి ఉండాలి? నిజంగా నేను పరిపూర్ణంగా ఉండాలని ఆశపడిన వాళ్ళందరూ కూడా ప్రేమ కలిగిన వారంగా జీవించాలి. హల్లెలూయా. ప్రేమించే మనస్సు చాలా అన్నిటికంటే ఉన్నతమైనది. ఆత్మఫలంలో మొట్టమొదటి ఏముంది? ప్రేమే కనపడుతుంది. ప్రేమ గురించి చెప్పుకెళ్ళాలంటే గంటలు ఏవండి, సంవత్సరాలుగాన తరిగిపోదు. ప్రేమ సముద్రం అంటే ఏమండి? లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. అలాంటి శ్రేష్టమైన ప్రేమను మనందరం పొందుకొని సంపూర్ణమైన యేసయ్య పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ను మనం ఎదుర్కొని అనిత్యత్వములో ఆయనకుండే లక్షణం మనము కూడా కలిగి యుగాలు ఆయనతో జీవించేవారుగా ఉండడానికి మనందరం కూడా ప్రేమ కలిగి జీవించేవారుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె సమీక్షణ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. చక్కని మాటలు మనకి తెలియజేశారు. 25వ సంవత్సరం లోపలికి వచ్చిన తర్వాత కూడా మనలో ఇంకేమన్నా అసంపూర్ణత ఉందోమో దేవుడు సేవకుల ద్వారా మనకి బయలుపరిచాడు. కానీ మాటలు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించమని ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సంపూర్ణమైన జీవితం కావాలంటే ప్రేమ అనేది మనకి చాలా అవసరం అన్న విషయాలు కూడా మనకు తెలియజేశారు. అయ్యారు మంచి మాటలు మాకు తెలియజేసినందుకు సంఘం తరపున ఆయనకి ప్రత్యేకమైన వందనాలు సైమన్ గారికి చెల్లిస్తున్నాం. సమయంలో
యోబు గారు నీలకుమారి గారు ఎక్కడున్నా ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడవలసిన వచ్చినాను. పాట అయిన తర్వాత పాఠకంలో మన కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. ప్రత్యేకమైన పాటని యోబు గారు నీలకుమారి గారు వచ్చి ఒక పాటను పాడవలసిందిగా వెళ్దాం. అమ్మా పైన వారు చాలా గొడవలు చేస్తున్నట్టుంది. ఒక్క నిమిషం మనకి స్పీచ్లో చెప్పాను, రోజులైంది పాట పాడి, మరి పాట పాడుతున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. హల్లెలూయా, స్తోత్రం. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. అందుపడుతున్నాం. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్యా స్తోత్రము. ఈ నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్యా స్తోత్రము. నాపై నీకున్న ప్రేమను చూపితివి, నాపై నీకున్న ప్రేమను చూపితివి. సుకరుణై నీ సాక్షిగా జీవించెదా, సుకరుణై సాక్షిగా జీవించెదా. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. ఈ నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్యా స్తోత్రము. ఈ నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్యా స్తోత్రము. నాపై నీకున్న ప్రేమను చూపితివి, నాపై నీకున్న ప్రేమను చూపితివి. నా మదిలో సాక్షిగా జీవించెదా, నా రాజుడై సాక్షిగా జీవించెదా. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. నీ కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా నీ కొరకు జీవించెదా, నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా నీ కొరకు జీవించెదా. నీకై శ్రమ పడుట నాకెంతో మేలాయెను, నీకై శ్రమ పడుట నాకెంతో మేలాయెను. నాకై నీవిచ్చే బహుమతుపై గురి నిలిపెదా, నీకై నీవిచ్చే బహుమతుపై గురి నిలిపెదా. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని ఒలీవనయుండును. నీ
మందిరమందు హల్లెలూయా స్తుతిని పాడుతూ పచ్చని ఒలీవనైయుందును. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతిని పాడుతూ పచ్చని ఒలీవనైయుందును. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి సృజన ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడిన తర్వాత మళ్ళా కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలము నీవేగా. సర్వలోక రాజా సకలము నీవేగా. సన్నోతిస్తును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట
సర్వలోకారాజా సకలము నీవేగా సన్నోతిస్తును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినుము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినుము హల్లెలూయా. King of kings and Lord of lords, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. Prince of peace, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. నా కోరస్ పాడతారు పల్లవి పల్లవి చరణం మాత్రమే పాడండి. దైవ సేవకులు మనకి దగ్గరలో ఉన్నారు కనుక సమయాన్ని కొంచెం మనం చేస్తాం. ఎదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది యేసయ్యా నా యేసయ్యా మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా నా యేసయ్యా విడవలేనయ్యా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది పరము నుండి దిగి వచ్చిన పావనశీల నా పాపము కొరకై మరణించుడుగా పరము నుండి దిగి వచ్చిన పావనశీల నా పాపము కొరకు మరణించుడుగా ఎంత మంచి గొప్ప ఎంత ప్రేమ ఎంత ప్రేమను మరువలేనయా ఎంత మంచి గొప్ప స్నేహం ఇరువలేనయా ఎంత గొప్ప ప్రేమను మరువలేనయా ఎంత మంచి గొప్ప స్నేహము విడువలేనయా యేసయ్యా నా యేసయ్యా మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా నా యేసయ్యా విడువలేనయ్యా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది దిక్కులేక అనాదిగా తిరుగుచుండగా చేరదీసి నన్ను ఓదార్చితివే దిక్కులేక అనాదిగా తిరుగుచుండగా చేరదీసి నన్ను ఓదార్చితివే యేసయ్యా నా యేసయ్యా మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా నా యేసయ్యా విడువలేనయ్యా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది హల్లెలూయా హల్లెలూయా.
ఇప్పుడు వరకు చాలా మంది పాటలు పాడి ఉన్నారు. యేయుడా, నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలగంటి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా, నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలగంటి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా, అప్పుడు
అందరూ చెప్తాం. హల్లెలూయా. విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువు తన యొక్క మాటల్ని, ఏ మాటలైతే మనతో మాట్లాడాలనుకుంటున్నాడో దైవ సేవకుల్ని ఏడంతల ఆత్మతో నింపి తన మాటలు వినిపించేలాగా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల మా ప్రభా, కృపగల దేవానికి స్తోత్రములయ్యా. వందనాల ప్రభా, నీ గొప్ప పొందనాలు, మీ ప్రేమ పొందనాలు ప్రభా. దేవా, మీరు మా పట్ల చేసిన మీ గొప్ప కార్యాలు, ఉపకారాలను బట్టి మీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. అవును మా ప్రభా, గడిచిన సంవత్సరం అంతా కూడా మా ప్రభా దేవా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా సంఘాన్ని, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధుమిత్రులందరూ కూడా దేవా మీరు ప్రేమించి కనికరించి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారందరికీ మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి కూడా మీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు మా ప్రభా. మరింత వరకు ఆరాధన మీరుండి నడిపించుకుని మహిమగంత పొందుకున్నందుకు గాను మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ దాసు మా మధ్యకి తోడుకొని వచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దాసు మీ సిలువ చట్టు మరుగుపరచండి, మీ మాటలు ఆయన ఉంచండి, మా అందరికి అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడండి. వాక్యం వింటున్న మా అందరినీ కూడా మీ స్వాధీనం అందించుకోండి. నేలని కుమారుడిగా మీ ఆత్మను కుమరించండి. మీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు నీ కుమారుడు దయచేయండి. ఆయన పరిచర్యలో కూడా మీరు బాగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నేను లివింగ్స్టన్ గారు ఇంకా బహు బలంగా మీరు వాడుకోమని మీ పాదాలు పట్టుకొని మేము బ్రతుకులాడుకుంటూ వేడుకుంటున్నాం ప్రభా. నైనా మీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు. ఆమె తండ్రి గడిచిన సంవత్సరాల్లో ఈ దాసుడు మా ప్రభా ఎంతో మందికి ఆయన మరి ట్రైనింగ్ ఇచ్చేనారు ప్రభా. వారందరూ కూడా అక్కడక్కడ ఎంతో నైనా మీకు సేవకులుగా ఉంటున్నారు ప్రభా. వారందరిని బట్టి కూడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభానికి స్తోత్రాలు. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, సమస్తాన్ని కూడా నీ పట్ల భద్రపరచుకోమని బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా. వందనాలు ప్రభానికి స్తోత్రాలు. దేవ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా ఆలోచన, మా తలంపులకి స్వాధీనం అందించుకోమని బ్రతుకులాడుకుంటూ కొద్ది మనలో నజరడని యేసుక్రీస్తు పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో లివింగ్స్టన్ అయ్య గారిని మరి మనందరం కూడా చప్పట్లు కొడుతూ ఆయన్ని I request Reverend Livingston Ayya to come and deliver the word of God. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదటిగా మీకు అందరికీ సారీ చెప్పాలనుకుంటున్నాను. నేను 12 గంటలకు రావాలి కానీ బాగా లేట్ అయిపోయింది. మా సహవాసంలో దేవుని వాక్యం అందించి మరి వాళ్ళందరికీ వాక్యం చెప్పి కొంతమందిని నేనే స్వయంగా అక్కడక్కడ డ్రాప్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఆలస్యం అయిపోయింది. తర్వాత రూట్స్ కూడా బాగలేదు, చాలా స్లోగా రావాల్సి వచ్చింది. ఏది ఏమైనా నేను క్లుప్తంగానే దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విందాము. ముఖ్యంగా ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మొట్టమొదటిగా. అలాగనే ఈరోజు ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రత్యేకమైన దినాన మరి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి మరి ప్రియులు, మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు ఏలియా గారికి ప్రభు పేరు ప్రత్యేకమైన. అలాగనే మరి సంఘ స్థాపకులు మన మధ్యలో లేనటువంటి రాయ్ గారు, మరి వారికి కూడా మరి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మా విద్యార్థి, అలాగే మా సన్నిహితులు, చాలా ప్రియులు, ఆప్తులు మరి మైకల్ ప్రభాకర్ గారు కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలండి. చాలా సంతోషం. మరి టైగర్ పేరు తెలియదంటే సైమన్ బాబు గారు, మరి సైమన్ బాబు పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇంక అక్కడ పెట్టారని మీటింగ్ అనుకుంటాను, ఎవరు లేరు, నీకు ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటాను. తీరా వచ్చి చూసరికి అలానే అంటే అందుకే యేసుప్రభు ఉన్నాడు కదా, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండా కనుగొనున్నా అంటే ఆయన కూడా విశ్వాసం కనుగొంటాడో లేదో తెలియదు. అట్లాగా మరి చాలా సంతోషం మీ అందరి మధ్యలో మరొకసారి
మరలా మరలా పిలువబడుతున్నాను. కాబట్టి దేవుని మహిమ మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీరు చాలా ప్రసంగాలు, చాలా విషయాలు వింటూ వస్తున్నారు. మరి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను. శ్రద్ధగా నా మాటలు వినండి. మీరు పాము తెలుసా? మీకు ఎవరికైనా పాము తెలియని ఉన్నారు? ఎవరైనా తెలుసా పాము? వెరీ గుడ్. ఎందుకంటే మనం చాలామంది పాములు అంటలేదు. అంటే పాముల వలె వివేకులై ఉండండి. బైబిల్ యేసులో చెప్తున్నాడు, పాముల వలె వివేకులై ఉండండి, పాముల వలె. అంటే పాములో నుంచి కూడా కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. అయితే పాము సంవత్సరానికి దాదాపు 7-8 సార్లు తన కుబుసాన్ని విడుస్తుంది. కుబుసం తెలుసా? దానిపైన చర్మం పొర ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలకి అవసరం తెలియకపోవచ్చు. మీరు కావాలంటే నెట్లో కొట్టండి, మనకంతా గూగుల్ తెలియ చెప్పేస్తాం. యూట్యూబ్లో కొట్టినా పాము కుబుసాన్ని ఎలా విడుస్తుందో మనకు కనబడదు. కనీసం 7-8 సార్లు పాము కుబుసాన్ని, సంవత్సరంలో 7-8 సార్లు పాము కుబుసాన్ని విడుస్తుంది. కానీ ఏ ఒక్కసారి కూడా పాము తన విషాన్ని విడిచిపెట్టదు. విషాన్ని విడిచిపెట్టడం చూసారా? ఇట్ విల్ నాట్ లీవ్ ఇట్స్ పాయిజన్, ఇట్ విల్ లీవ్ ఇట్స్ ఓన్లీ ఎక్స్టీరియర్ స్కిన్. తన బాహ్య సంబంధమైనటువంటి ఆ పొరని, చర్మపు పొరను మాత్రమే వదులుకుంటారు తప్ప తన లోపల ఉండేటువంటి విషయాన్ని మాత్రం ఏ ఒక్కసారి కూడా విడవదు. అంటే ఇందులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనందరము ఈ పండగలప్పుడు అనేకమైనటువంటి తీర్మానాలు చేసుకొని సంవత్సరానికి ఒకసారి మనం విడిచిపెట్టేవి ఏంటంటే బాహ్య సంబంధమైనటువంటి కొన్ని అలవాట్లు మాత్రమే. కానీ అసలైంది ఏంటంటే మన అంతరంగంలో ఉండేటువంటి విషం. ఏం విడిచిపెట్టాలి? మన విషయాన్ని విడిచిపెట్టాలి. ఏంటా విషయం అంటే లోపల ఉండేటువంటి ద్వేషాన్ని మనం విడిచిపెట్టాలి, లోపల ఉండేటువంటి అసూయను విడిచిపెట్టాలి, లోపల కరడు కట్టుకొని పోయినటువంటి కోపాన్ని విడిచిపెట్టాలి, లోపల ఉండేటువంటి మరి అబద్ధాలు, మోసాలు, నటన లోపల ఉంటారు. కనుక లోపల ఉండేటువంటి ఇదంతా కూడా విషం అన్నమాట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే లోపల ఉండేటువంటి విషాన్ని కక్కాలి తప్ప పై రూపాలు మార్చుకుంటే సరిపోదు. అందుకని బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. గుండు మారడం, బ్రతుకు మారడం బట్టల్లో లేదు, గుణం మారడం గుండులో లేదు. బ్రతుకు మారడం బట్టల్లో లేదు, గుణం మారడం గుండులో లేదు. నీ బ్రతుకు మారలంలో నీ బుద్ధి మారలక్కో, నీ బుద్ధి మారలంలో నీ బ్రతుకు మారలంలో. ఇయాల ఇంట్లో రేపు మంట, ఇయాల ఇంట్లో రేపు మంట. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. నీవు తొడిగి చెప్పులకు గ్యారంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారంటీ ఉంది. తొడిగి చెప్పులకు గ్యారంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారంటీ ఉంది. గుండు సూదికి గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదు. గుండు సూదికి గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదు. ఇయాల ఇంత రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. బిఏ చదువులు చదివేమన్నా, ఎంఏ చదువులు చదివేమన్నా. బిఏ చదువులు బీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా. బిఏ చదువులు బీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా. ఇయాల ఇంత రేపు మంట, ఇయాల ఇంత రేపు మంట. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు మార్చితే
బ్రతుకు మారదు, గుండు కొడితే గుణం మారదు. గుణం మారడం గుండులో లేదు, బ్రతుకు మారడం బట్టల్లో లేదు. గుణం మారడం గుండులో లేదు, బ్రతుకు మారడం బట్టల్లో లేదు. ఇయాల ఇంకా రేపు మంట, ఇయాల ఇంకా రేపు మంట, ఏది మీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది మీది కాదే యేసయ్య నీకు తోడే. హల్లెలూయా. ఇది చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. కొన్ని చోట్లకి వెళ్తాను, కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చాలా ప్రాంతాలు. ఈ మధ్య అయితే చాలా ఎక్కువ తిరిగాను. నేను ఇక్కడ అనంతపురం ఉన్నప్పుడు బ్రదర్ ఏలియా గారు ఫోన్ చేశాను. ఇక్కడ బ్రదర్ ఇలా న్యూ ఇయర్కి రావాలంటే సరే అని ఒప్పుకున్నాను. ఈ మధ్య ఖాళీ లేదు, రెస్ట్ దొరకట్లేదు. చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక చోటుకి వెళ్ళారు, విజయవాడ దగ్గర. వాళ్ళు ఎన్ని జోకులు వేసినా, ఎంత నవ్వించండి, కంటి చూపే కానీ వాళ్ళకి నోటి మాటలేదు. చూడండి, ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, టీవీలో విన్నారు లేదు కానీ, అంటే మీరు ఏమనుకోకండి, మీకోసం చెప్పట్లేదు, మా ఊర్లో నాకు కోసం చెప్తున్నాను. చూడండి, పెళ్ళైన ఆడవాళ్ళకి మెడలో మంగళసూత్రం ఉంటుందండి. పెళ్ళైన ఆడవాళ్ళకి పెళ్ళైనకు గుర్తేంటి? మంగళసూత్రం మెడలో ఉంటుంది. మరి పెళ్ళైన మగాళ్ళకి గుర్తేంటి అని అడిగి, మగాళ్ళకి పెళ్ళైందని గుర్తేంటండి ఆయన కంగారు పడి, ఏం లేదురా కావాలంటే చూసుకో ఏడుపోకం ఉంటుంది అన్నట్టు. పెళ్ళైన మగవాళ్ళకి ఏముంటుందంటే గుర్తు ఏడుపోకం. అంటే ఎలా ఉంటుంది? ఎన్ని సభలో కూర్చొని ఎన్ని జోకులు వేసినా, చూడండి, ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ముచ్చుమొగం వేసుకొని కూర్చుంటారు చూడండి. అలాంటి వాడికి కనీసం పెళ్ళై 10 ఏళ్ళని అయింది. అందుకని పెళ్ళైన మగవాళ్ళకి ఏంటంటే ముచ్చుమొగం వేసుకొని కూర్చుంటారు చాలా మంది. మీరు కాదు, అందుకని మీరు కాదు, మా ఊర్లో ఉన్న పురుషులు. అందుకని ఏం మార్చుకోవాలంటే, పాము చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏమని, పాము కుసాన్ని మార్చేస్తుంది 7-8 సార్లు, కానీ ఒక్కసారి కూడా తన విషాన్ని కక్కివేయదు. విషాన్ని కక్కదు, విషాన్ని విడిచిపెట్టదు. ఈ రోజున మన క్రైస్తవ జీవితం కూడా మనం పై రూపాలు చాలా మార్చుకుంటున్నాం. ఏమంటే ఇక్కడ నుంచి నేను ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకున్నానండి, నేను నాన్ వెజ్ తిననని తీర్మానం చేసుకున్నాను. ఎవరికి లాభం? అంటే నీకే డబ్బులు మిగులుతాయి. నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకోవాలంటే, ప్రతి ఆదివారం నాన్ వెజ్ కొనేసి చికెన్ మటన్ కొని మా సహవాసంలో ఉన్న ఒక పేదరాలు ఉంది, పేదాయన ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నానని చెప్తాను. అది నిజమైన తీర్మానం. అంటే నా శాలరీలో 10% కాదండి, ఒక 30%, 30% నేను దేవుడికి ఇవ్వాలనుకుంటున్నానని తీర్మానం చేయాలి. అది నిజమైనటువంటి తీర్మానం. అందుకని నేను కొత్త బట్టలు వేసుకోవాలనుకోవట్లేదండి, నేను కొత్త బట్టలు కొనుక్కోదలుచుకోవట్లేదు అన్నట్టు ఎవరికి లాభం? నీకు లాభం, డబ్బులు నీకు మిగిలినాయి. అవును కదా? ఎవరికైనా లాభమా? నువ్వు భోజనం మానేసి ఎవరికి లాభం? నువ్వు మానేసిన భోజనం నాకు పెడితే అప్పుడు అది ఆశ్రయం. అట్లాగా మన లోపల ఉండేటువంటి మన విషము, లోపల మనంత విషముతో ఉంటాం. ఎలాంటి విషము? ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, మదం ఉంటుంది, మత్సరం ఉంటుంది. మత్సరం అంటే తెలుసు? మీరు మత్సరాన్ని కూడా మీరు మానాలంటాడు. మత్సరం అంటే ఏంటి చెప్పండి అయ్యా? అసూయ. ఇంకా వెరీ గుడ్, చెడ్డ కండ్లు అన్నాడు. ఆ మత్సరానికి అర్థం ఏంటి చెప్పండి? చెడ్డ కండ్లు అంటే ఏం? మీరు కొత్త బట్టలు వేసుకొని వచ్చారంటే ఇంక అంతే, వాళ్ళ కొత్త బట్టలు ఎక్కడ కాలిపోతాయి. వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు అనుకోండి, ఒక్క చూపు చూసారంటే చాలు, ఇంకా అది ఖచ్చితంగా పంచర్ అయిపోతుంది. కొత్త ఇంటికి పిలిచామనుకోండి, అబ్బా ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇక అంతే, ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొంగలు పడతాయి. అంటే మన కళ్ళు ఎలా ఉంటాయి చూడగానే. అందుకని కొత్త ఇది దీని మీద మాత్రం మీ కళ్ళు పడకండి. కొనుక్కున్నాను, మా అమ్మాయి సెలెక్ట్ చేసి కొన్నది. అందుకని చూడగానే భాష గారికి ఇంత మంచిదా, అది ఎవడో కూడా ఎత్తుకుపోతూ ఉంటాడు. అంటే చెడ్డ కళ్ళని మన మత్సరం లోపల ఉంటుంది. ఇవన్నీ వీటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మనం వీటిని విడిచిపెట్టాలి. అందుకని మార్క్స్ వార్త 7:20 చూసారు. మార్క్స్ వార్త 7:20. మార్క్స్ వార్త 7:20 చదువుకున్నాం. మార్క్స్ వార్త 7:21. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని. మార్కా మత్తయి చదువుతున్నాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి
దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారయుక్తమైన మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయట? మనుష్యుల హృదయము లోపల నుండి. అందుకే కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాలంటే ముందు ఏం విడిచిపెట్టాలి? లోపల ఉన్నటువంటి వ్యభిచారము, మత్సరము, లోభము, కాముకత్వము, ఇవన్నీ కూడా లోపల నుండి వచ్చి మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. బాహ్య సంబంధమైన వస్తువులు మనల్ని అపవిత్రపరచవు, కానీ మన లోపల ఉండేటువంటి ఈ పాపాలు మనల్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి లోపల ఉండేటువంటి ఈ పాపాలని మనం కక్కివేసి మనము నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. అంటే ఒకసారి ఒక తాగుబోతున్నాడు, వాడు రోజు బాగా మందు తాగుతున్నాడు. రాక వాడు ఇట్లాగే కొత్త సంవత్సరానికి వచ్చాడు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు అన్నారట, ఏమయ్యా నువ్వు బాగా మందు తాగుతున్నావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, తాగద్దు, మాను అన్నాడు. వాడు అన్నట, పాస్టర్ గారు తెలిస్తే మాట్లాడి లేదా నోరు మూసుకున్నాడు. ఏంటో బాబు నాకే వాక్యం చెప్తున్నాడు, తెలిస్తే మాట్లాడి లేదా నోరు మూసుకున్నాడు. ఏంటంటే నాకేం తెలియదు, నీకేం తెలుసో చెప్పన్నాడు. బైబిల్ ఏమన్నా చెప్ప, తాగుబోతులకి, దొంగలకి, మోసగాలకి చాలా వాక్యాలు తెలుసు అన్నాడు. మీకు ఏం తెలుసు? వాక్యం తెలుసా? చూడండి అని మార్క్స్ వార్త 7:20 చదివించాడు. లోపల నుండి వచ్చినవి మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. అందుకని బయట నుండి వచ్చేది ఏం చేస్తాయి? మనుషుల్ని అపవిత్రపరచదు. అంటే బయట నుండి లోపలికి వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచదు కానీ, ఏసై చెప్పిన మాట, బయట నుండి లోపలికి వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచదు కానీ లోపల నుండి బయటికి వెళ్ళున్నది మనుషుల్ని అపవిత్రపరచడం ఉంది బైబిల్లో తెలుసు. ఇప్పుడు బయట నుండి లోపలికి వెళ్ళేది మందు, బయట నుంచి లోపలికి వెళ్తుంది, అపవిత్రపరచదు. బైబిల్లో చెప్పింది, మీకేం తెలుసా? ఎంత తెలివైన చూసారు, అంతే కదా. మందు తాగుతున్నాం, బయట నుంచి లోపలికి వెళ్తుందా, లోపల నుంచి బయటకు వస్తుందా? బయట నుంచి లోపలికి అపవిత్రపరచదు. సిగరెట్ బయట తాగుతున్నాను, అపవిత్రం అవ్వదు. కాబట్టి సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు, సినిమాలు చూడొచ్చు. మారుని ఇంత తెలివి మీరిపోయాడు అనుకొని రాజుగారి తక్కువ తినలేదే. ఆయన ఏం చేశాడు? సరేనైనా ఇప్పుడు మందు తాగాలి అనే ఆలోచన ముందు లోపల నుంచి బయటకు వచ్చిందా, బయట నుంచి లోపలికి వచ్చింది చెప్పన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ముందు మందు తాగాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. కాబట్టి లోపల నుంచి వచ్చింది అపవిత్రపరుస్తుంది కదా. కాబట్టి లోపల నుంచి మందు తాగాలనే ఆలోచన వచ్చిందా, ఆ ఆలోచన ఆపేసా, అప్పుడు నువ్వు ఇక మందు తాగి. అందుకని లోపల ఉండేటువంటి ఈ వ్యభిచారములు, ఈ కాముకత్వాలు, మోహాలు, ద్వేషము, అసూయ, మత్సరము, వీటిని మనము కక్కివేసినప్పుడే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించగలము. అలా ప్రవేశించగలిగినప్పుడే దేవుని నిజమైన ఆశీర్వాదం. అలా కాకుండా లోపల ఉండేటువంటి విషయాన్ని అలానే దాచిపెట్టుకొని అనేకమైన సంవత్సరాలు మన మీద నుంచి దొరికిపోతున్నాయి, కానీ మన లోపల ఉన్న విషయం అలాగనే ఉండిపోతుంది. బాగా కొంతమంది అంట, మీకు ఏం తెలుసా పాస్టర్ గారు, 20 ఏళ్ల కింద మా అత్తగారు అన్ని మాట్లాడలేదు, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతాయి. అందుకే చించుకోవాలి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి. అందుకని కడుపు చించుకుంటే కడుపులో దాచుకున్నానంట. అంటే నీ లోపల ఉండేటువంటి ఆ మత్సరము, అసూయ, ద్వేషము నీ లోపల నిలబడిపోయింది. అందుకే నీకు అల్సర్లు, కడుపు నొప్పి. మళ్ళీ చెప్తున్నా, అల్సర్లు తగ్గాలంటే, కడుపు నొప్పి తగ్గాలంటే ఎవరి మీద మీకు పగ, ఈర్ష్య, ద్వేషం ఉన్న కడుపులో దాచుకోబాకండి, బయటికి గట్టేసి. కొంతమంది గుండెల్లో దాచుకున్నానంట. అందుకని గుండె నొప్పి, స్టెంట్లు వేశారు కదా, పెద్ద ఆపరేషన్లు అయిపోయినాయి మనకి. అందుకని మనం వాటిని గుండెల్లో దాచుకోవద్దు, కడుపులో దాచుకోవద్దు. మనం వెంటనే ప్రభు పాదాల దగ్గర మనం కక్కివేయాలి. అంచేత ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలోనికి మనం ఎలా ప్రవేశిస్తాం? మన విషయాన్ని కక్కివేసి మనం ప్రవేశిస్తున్నామా, లేకపోతే ఆ విషయంతోనే నిండి మనము నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం? అది నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి ఆలోచన. ఇక రెండవది ఏంటంటే, అసలు క్రొత్తదనం, న్యూనెస్ అంటే ఏంటి? నూతన సంవత్సరం అంటారు కదా అందరూ, విష్ హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. క్రొత్త సంవత్సరం అంటే ఏంటి? క్రొత్తదనం అంటే ఏంటి? అసలు క్రొత్తదనము అంటే ఏమిటి? దానికి నేను నిర్వచనం చెప్తాను జాగ్రత్తగా. క్రొత్తదనం అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై న్యూనెస్ లేక క్రొత్తదనము? క్రొత్తది అంటే అర్థం చూడండి, మారు మనసు
పొందడం, వెరీ గుడ్. ఇంకా పాతది విడిచిపెట్టడం, గుడ్, వెరీ గుడ్. ఇంకా కొత్తది అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందడం. కొత్తది అంటే ఏంటిది? పాతదాన్ని విడిచిపెట్టడం, సంతోషం. ఇంకా చెప్పండి. ఇంకా తెలుసా మీకు? మరి కొత్త సంవత్సరం చేసుకుంటారు కదా, ప్రేమ కలిగి ఉండడం. ఇంకా చెప్పండి, పరిశుద్ధత కలిగి ఉండడం, ప్రార్థన. ఇవన్నీ కరెక్టే, సంతోషం. కానీ జాగ్రత్త వినండి, బైబిల్ మనకి చెప్పేటువంటి అర్థం ఏంటో మనం తెలుసు. అంటే ఇవన్నీ వస్తాయి, ప్రేమ కలిగి ఉండడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ వస్తాయి, తర్వాత వస్తాయి. కానీ అసలు మూల అర్థం ఏంటో మనకు తెలుసు. మూల అర్థం ఏంటంటే గ్రీకు భాషలో న్యూ అనేటువంటి పదానికి 2 అర్థాలు. అంటే గ్రీకులో చాలా అర్థాలు ఉంటాయి, 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో దీన్ని నియోస్ అంటారు, ఇంగ్లీష్, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంగారు పడ. కాబట్టి ఒకటి నియోస్ అంటారు, రెండవది కైనోస్ అంటారు. నియోస్ అండ్ కైనోస్ అనే అర్థాలు. దీని అర్థం ఏంటంటే, నియోస్ అంటే అర్థం ఏంటంటే, నియోస్ అనేది ఏంటంటే న్యూ ఇన్ టైం అని అర్థం, న్యూ ఇన్ టైం. కైనోస్ అంటే అర్థం ఏంటంటే న్యూ ఇన్ నేచర్, న్యూ ఇన్ నేచర్. ఇప్పుడు తెలుగులో చెప్తాను క్లియర్. క్రొత్తదనము అనేటువంటి పదానికి గ్రీకు భాషలో 2 అర్థాలు. ఒకటి నియోస్ అని అర్థం. నియోస్ అనే మాటకు అర్థం ఏంటంటే, నియోస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పు, కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పు. ఇప్పుడు మనం ఈ నిన్నటి వరకు మీరు డెకరేషన్ చేయలేదు, లేకపోతే క్రిస్మస్ వరకు చేయలేదు. క్రిస్మస్ రోజున మీరంతా డెకరేషన్ చేస్తారు. కాలాన్ని బట్టి కొంత మార్పు జరిగింది, అంటే బాహ్య సంబంధమైనటువంటి మార్పు. ఇప్పుడు మనం క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకుంటాం, లేకపోతే మనం కొత్త ఇళ్ళు కొనుక్కున్నాం, లేదా కొందరు కొత్త వస్తువులు మనం సమకూర్చుకుంటాం. ఇట్లాగా కొన్ని కొత్త వాటిని మనం సమకూర్చుకుంటాం. అంటే ఇదేంటనమాట, కాలాన్ని బట్టి వచ్చేటువంటి కొత్తదనము. కానీ కైనోస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఇది స్వభావములో కలిగేటువంటి మార్పు. అర్థమైందండి? కాలాన్ని బట్టి కలిగే మార్పు కాదు కైనోస్ అంటే, మన స్వభావములో కలిగేటువంటి మార్పు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, నూతనమైన మనస్సు కలిగి ఉండండి, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అన్నప్పుడు అర్థం ఏంటంటే దేవుడు మన స్వభావాన్ని మార్చాలని ఇష్టపడతాడు. కొత్త సంవత్సరంలో మన స్వభావాన్ని మనము మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చేత మనం బోధించబడుతున్నాం. అందుకే ప్రసంగి గ్రంథం 1:9 ఒక మాట అంటాడు. మీకు ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను, బట్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మనం ఈ మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1:9 చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద చూడండి, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును, అది మనకు ముందుండిన తరములలో ఉండినది. చాలు. మునుపు అంటే మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది? మరి కొత్త సంవత్సరం ఎందుకు చేస్తున్నారు? విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చెప్తున్నా? చెప్పండి, ప్రశ్నించుకోవాలండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని రాస్తుంది. అందరూ న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ పంపించేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మీరందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు, అవునా? మరి సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదంటే మరి ఈ నూతనత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం మనం ఆలోచించాం. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే నూతనమైంది అంటే సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదంటే మనం కొత్త కారు కొనుక్కున్నాం, కొత్త బండి కొనుక్కున్నాం, కొత్త ఇల్లు కట్టుకున్నాం. కొత్త ఇల్లు అంటాం అంటే మనం అంటున్నాం కొత్త ఇల్లు, కొత్త బండి, కొత్త కారు అంటున్నాం, కొత్త వస్త్రాలు అంటున్నాం. అవేవి కూడా కొత్తవి కావు. మునుపు ఉండినవే ఇప్పుడున్నవి, ఇప్పుడున్నవే ఇక మీద ఉండవు. ఇప్పుడు మీ చర్చ్, ఈ చర్చ్ ఇంతకు ముందు ఉందా లేదా? ఉంది. ఇప్పుడుందా? ఉంది. రేపు ఉండబోతుందా? ఉండబోతుంది. అంటే ఏంటి? ఇందులో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు రాదు. డెకరేషన్ చేసే ఉంటుంది, డెకరేషన్లో మార్పు వచ్చిందా? అంటే ఏంటి? సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అంటే మనము కట్టుకునేటువంటి కొత్త ఇల్లు, మనం వేసుకునే కొత్త బట్టలు, కొత్త ఆహార పదార్థాలు అంటాం చూడండి, అవన్నీ నూతనమైన అనుకుంటున్నాం మనం.
కానీ అవి కాలాన్ని బట్టి వచ్చేటువంటి మార్పులే, అది నూతనమైనటువంటిది కాదు. అసలైనటువంటి నూతనత్వం అంటే ఏంటి అంటే సూర్యుని క్రింద ఉండేటువంటివన్నీ, ఈ భౌతికమైనవన్నీ కూడా క్రొత్తవి కాదు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు క్రింద జీవించే వాళ్ళ జీవితాలు నూతనమైనవి. హల్లెలూయా. మీకు అర్థమైందా? నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు ఉన్నాడు. ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు క్రిందకి ఎవరైతే వస్తారో, ఇందాక సహోదరులు చెప్పారు, ఎవరైతే వాళ్ళ పాత జీవితాన్ని విడిచిపెడతారో, ఎవరైతే వాళ్ళు మారు మనసు పొందుతారో, అలాంటి వారి జీవితాలు అవి నూతనమైనటువంటివి. అందుకని ఈ సూర్యుని క్రింద ఉండేటువంటివి భౌతికమైనవన్నీ కూడా అవి క్రొత్తవి కావు, ఇవి నూతనత్వం లేదు. మరి ఎక్కడ నూతనత్వం ఉందంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిజమైనటువంటి మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ఎవరైతే ధరించుకొని ఆయన రాజ్యములోనికి వస్తారో వారు చేసే ప్రతి పని నూతనమైనది, వారు నూతనపరచబడ్డవారు. అందుకన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి మనము క్రొత్త పదార్థాలు తెచ్చుకోవడం కాదు, మనము క్రొత్త వస్త్రాలు ధరించుకోవడం కాదు, మనము క్రొత్త వాహనాలు కొనడం కాదు, మనం క్రొత్త బంగాళాలు కట్టడం కాదు, మనమే క్రొత్త సృష్టిగా మార్చబడాలి. అది నిజమైనటువంటి నూతన సృష్టి. అర్థమైందిగా మీకు? ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడినారు. ఇది కొంచెం మరి స్టూడెంట్స్కి చెప్పే విధంగా ఉంటాయి పాఠాలు కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళాలి. మనందరికీ తెలిసిందే ఏమంటే, మీరు మీ ఇళ్ళలో ఎంతమంది ఇళ్ళలో ప్లాస్టిక్ మొక్కలు ఉన్నాయి? ప్లాస్టిక్ పూలు ఉన్నాయి కదా. ఇది మాత్రం ప్లాస్టిక్ కాదు, ఈ బంతి పువ్వు ఇది న్యాచురల్ పువ్వు అన్నమాట. మన అందరి ఇళ్ళలో మనం ప్లాస్టిక్ మొక్కలు లేదా ప్లాస్టిక్ పళ్ళు పెడుతుంటాం కదా, ఫ్రూట్స్ పెడతా ఉంటాం. ఈ ప్లాస్టిక్ మొక్కను తీసుకోండి, ఒక గులాబీ మొక్కను తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ గులాబీ మొక్క. ఈ ప్లాస్టిక్ గులాబీ మొక్కను తీసుకొని మన ఇంట్లో పెడితే నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంటుంది, రేపు అలానే ఉంటుంది. మీరు ఎన్ని రోజులని పెట్టండి, అందులో నుంచి ఏమైనా కొంచెం మంచి గులాబీ వాసన వస్తుందా? రాదు. ఎంత క్లియర్గా చెప్తున్నారు. అలాగే అందులో నుంచి పోని ఒక యాపిల్ లేదా బనానా ఉంటుంది, ప్లాస్టిక్ బనానా. ఒకసారి అయితే నేను టెంప్ట్ అయిపోయి బనానా తిందామని వెళ్ళిపోయాను దగ్గర. ఇక బనానా ఉందా బాబు, చాలా బాగుంటుంది, ఎవరు చూడట్లేదు, వెళ్ళిపోయాను ఒక ఇంటికి. ఆకలేస్తుంది, బనానా పట్టుకున్నాను, అదేంటి ప్లాస్టిక్, తినలేము మనం, కొరికామనుకోండి పళ్ళు పోతాయి మనం. అందుకని ప్లాస్టిక్ బనానా మంచి రుచినిస్తుందా? రుచినివ్వదు. అంటే ఎన్ని రోజులైనా కానీ ప్లాస్టిక్ మొక్కలో ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. అలాగే కనుక మీరు ఒక చిన్న ఇంటి ముందు ఒక మొక్క తీసుకున్నారనుకో, గులాబీ మొక్క, న్యాచురల్గా ఉండేటువంటి మొక్క తీసుకున్నారు. ఆ మొక్కను తీసుకుంటే మీరు దినదినం గమనించండి, ఈరోజు కొంచెం మొగ్గ తొడుగుతుంది, రేపు కొంచెం పువ్వు వస్తుంది, మరొక రోజు కొంచెం కాయ, పింద, కాయ, పండ్లు అయిపోతుంది, ఫలాలు ఇస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా ఫలం ఇస్తుంది, మళ్ళా పళ్ళు ఇస్తుంది, మళ్ళా పువ్వులు ఇస్తుంది. అంటే ప్రతిరోజు ఆ మొక్కలో మార్పు అనేటువంటిది కనబడుతుంది. ప్లాస్టిక్ మొక్కలో ఏ మార్పు కనబడదు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ చెట్లు, చేపలు, ఈ మొక్కల్లో మార్పు కనబడుతుంది. అంటే ఇప్పుడు క్రొత్తదనం అంటే ఏంటి? ఈ ప్లాస్టిక్ మొక్కలో ఎందుకు మార్పు లేదు, ఆ కొబ్బరి మొక్కలో ఎందుకు మార్పు ఉంది చెప్పండి? సింపుల్ క్వశ్చన్. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారండి. ఇక నేను అవసరం లేదు, ఇక ప్రసంగాలు మీకు అవసరం లేదు, చాలా బాగా ఎదిగారు. చెప్పండి, ఈ ప్లాస్టిక్ మొక్కలో ఏం లేదు? వెరీ గుడ్. ప్లాస్టిక్ మొక్కకి ఏం లేదు? జీవం లేదు. ఆ కొబ్బరి మొక్కలో ఏముంది? జీవం ఉంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటన్నమాట, ఎందులోనైతే జీవం ఉంటుందో అదే నూతనమైనది, ఎందులోనైతే జీవం ఉండదో అది మృతమైనది, అది నూతనత్వం. అర్థం చేయాలని చెప్పింది. జీవం ఉన్నటువంటిది నూతనమైనది. ఈ బిల్డింగ్ తీసుకోండి, బిల్డింగ్ లో జీవం ఉందా? ఇప్పుడు చెప్పండి నాకు, బిల్డింగ్ లో జీవం ఉందా? లేదు. మన బండిలో జీవం ఉందా? లేదు. అలాగే బంగారంలో జీవం ఉందా? లేదు. అంటే ఇవన్నీ మృతమైనవి. మన బంగ్లా మృతమైంది, మన బండి మృతమైంది, మన కారు మృతమైంది, మన ఫ్రిడ్జ్ మృతమైంది, మన వాహనాలు మృతమైనవి, మనం వేసుకున్న వెండి బంగారాలు మృతమైనవి, బట్టలు కూడా మృతమైనవి. ఇందులో జీవము లేదు. మరి ఎందులో జీవం ఉందనంటే ఆ కొబ్బరి మొక్కలో జీవం ఉన్నట్టు ఏమంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల జీవితాలలో జీవము
ఉంటది. ఈ జీవాన్ని మనము కలిగి జీవించినప్పుడు మనలో ప్రతిదినము మార్పు కలుగుతుంది. అంటే అర్థం ఏంటనమాట, నూతనత్వము నీవు కలిగి జీవించాలి అంటే, నూతన జీవితమును కలిగి ఉన్నావు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే మనలో ఎంతో కొంత మార్పు కనబడాలి. అలా మన జీవితంలో ఎంతో కొంత మార్పు ప్రతిరోజు కనబడుతూ ఉంటే నీవు నిజమైన నూతనత్వము కలిగిన వ్యక్తి, నిజమైనటువంటి నూతనత్వం, నూతన జీవం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి మార్పు మన జీవితంలో ప్రతిరోజు కలుగుతుందా? అది అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్లాస్టిక్ మొక్కలు లాగా ఉన్నాయి. నిన్న ఎలాగున్నామో ఈ రోజు అలాగే ఉన్నాం, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నాం. అందుకే మన కోపం తగ్గదు, మన అసూయ పోదు, మన ద్వేషం పోదు. ఎందుకని మనం ప్లాస్టిక్ మొక్కలు. ఎంతసేపు అయినా ఒకరి మీద అత్తని చచ్చిన కాలం ప్రేమించాలి, కోడలు అస్సలు ప్రేమించాలి. కొంతమంది అల్లుడిని ప్రేమించాలి కదా, మామను ప్రేమించాలి, అత్తను ప్రేమించాలి, ఆడపడుచును చచ్చినా ప్రేమించాలి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేస్తుంటారు. ప్లాస్టిక్ మొక్కలు మనలో జీవం లేదు. నీలో జీవం ఉంటే అత్తను అమ్మలాగా ప్రేమిస్తావు నీవు, కోడల్ని కూతురులాగా ప్రేమిస్తావు నీవు, నిన్ను నిందించి దూషించినటువంటి వారిని నువ్వు దీవించడం మొదలు పెడతా ఉంటావు. అది నూతనత్వం. అందుకే చాలా మంది క్రైస్తవులు ఇంకా మృతమైనటువంటి ప్లాస్టిక్ మొక్కల్లాగా ఉన్నారు. ఈ ప్లాస్టిక్ మొక్క ఎన్ని రోజులైనా పెట్టండి, సువాసన రాదు అందులో నుంచి, ఆ ఫలం ఇవ్వదు, ఆకలి తీర్చలేదు. కానీ జీవం కలిగినటువంటి మొక్కని కనుక మనం తీసుకుంటే అది వాసన వస్తుంది, ఫలం ఇస్తుంది, ఆహారం ఇస్తుంది, మన ఆకలిని తీరుస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. అంటే నిజమైనటువంటి నూతనత్వం అంటే అర్థం ఏంటంటే మనకు జీవము కలిగి ఉండడం. ఎప్పుడైతే నువ్వు జీవం కలిగి ఉంటావో నీలో మార్పు రావడము నూతనత్వం. మార్పు వచ్చినప్పుడు ఏం చేస్తావు, నీవు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటావు, అనేక మంది ఆకలిని తీరుస్తావు, అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలవు. అట్లాంటి జీవితము మనము జీవించినప్పుడే మనము నూతన జీవమును కలిగినటువంటి వారము. అది లేకపోతే మనకేం లేదు చెప్పండి, మనం ఇంకా ప్లాస్టిక్ మొక్కలాగే వస్తుంది. ఏమైనా మార్పు మనలోకి వచ్చింది, మన హృదయంలో మార్పు వచ్చిందా, మనం ఏమైనా మార్పు కలిగి దినదినము మన ఆత్మీయ జీవితంలో ఏమైనా మార్పు తెచ్చుకొని మనం ప్రభు కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతాం. అందుకని నూతనత్వం అంటే మన స్వభావములో మార్పు. ఏం రావడం చెప్పండి, మన స్వభావంలో మార్పు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం కూడా. అందుకని దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకు ఈ వాగ్దానాలు ఇచ్చాడో ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మనం 4వ వచనాన్ని చదువుతున్నాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి ఇక్కడ జాగ్రత్తమైన, మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించి. ఎందుకు ఇచ్చాడు దేవుడు వాగ్దానాలు? చాలా మంది 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు చేస్తారు. మీరు తీసారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానాలు తీసారా అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ అసలు అర్థం ఏంటో చెప్తాను జాగ్రత్త. అంటే దేవుని నిజమైన ప్రవక్త ఎప్పుడు కూడా మనకు సత్యాన్ని చెప్తారు. మనకు అన్ని ఎక్కుతాయి కానీ సత్యం స్వాగతం. ట్రూత్, సత్యం మనము అంగీకరించం. అంటే మనం మిగతావన్నీ మనకు అనుకూలంగా ఉన్నవన్నీ మనం వింటాం మనం, కానీ దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ఈ సత్యవాక్యాన్ని మనం స్వీకరించలేదు. అసలు దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ చాలా క్లియర్. ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలు? అమూల్యమైనవి, అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించాడు. ఎందుకు? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని, జాతర లోకమందున్నటువంటి భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల మూలమున మీరు తప్పించుకొని, అంటే భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి. రెండవది, దేవ స్వభావమునందు మీరు పాలివారగునట్టు, అంటే ఆయన స్వభావము, ఆయన స్వరూపము, ఆయన యొక్క గుణలక్షణము మనలోనికి రావడానికి దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. అంతేగాని ఊరికన మనం చేసే వాగ్దానాలన్నీ కూడా, మనం అందరూ తీసే వాగ్దానాలన్నీ కూడా ఏంటంటే, యెహోవాని ఆశీర్వదించును గాక, నీ పిండి పిస్తుతోటి దీవించబడును గాక, నువ్వు పొలంలో దీవించబడతావు,
చూడండి, అలాగే ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి. తర్వాత నీ గర్భఫలమును దేవుడు తెరచును కాక, మీకు బహుమానం అనుగ్రహించును కాక, అన్నీ మనకి ఆశీర్వాదకరమైన వాగ్దానాలే. ఏ ఒక్క వాగ్దానం కూడా నా 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 మందిర ఆవరణములను త్రొక్కుటకు నేను రమ్మన్నవాడు, యెహోవా చేతిలో పడుట భయంకరం అనే వాగ్దానాలు పెట్టారు. అలాంటి ఇక్కడ ఉంటాం మన వాగ్దానాలు అనుకూలమైనవే. అందుకని నేను వాగ్దానాలు ఒక 15-20 సంవత్సరాలు బట్టి వాగ్దానం తీయడం మానేశాను. మీరు తీయమని నేను చెప్పట్లేదు, నేను చేసిన పని చెప్తున్నాను. అంటే ప్రజలని వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా మనం ప్రజలని నడిపించుకోవడం. ఇవి వాగ్దానాలు కాదు. యాక్చువల్గా వాగ్దానాల గురించి ఇంకా చాలా మటుకు. ఒక ఆవిడకి ఒక చోటుకి వెళ్తే ఆవిడకి వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం వచ్చింది? ఆవిడకి 70 ఏళ్ళు వయసు అన్నమాట. ఆవిడంది, మాస్టర్ గారికి నాకు వాగ్దానం వచ్చింది. ఏంటి ఆవిడకి వచ్చిన వాగ్దానం తెలుసా? వచ్చే సంవత్సరానికి ఈ దినమున నీవు గర్భము ధరించి కుమారుని కందువాడు. ఏమంటే వాడు పట్టుకొని మాస్టర్ గారు దగ్గర, మాస్టర్ గారు ఈ వాక్యం వచ్చింది నాకు అని చూపిస్తే అంటారు, నీవు గర్భము ధరించి కుమారుని కందువాడు అన్నాడు మాస్టర్ గారు. మా ఆయన ఎప్పుడు చచ్చిపోయాడంటే నేను గర్భం, మా ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళు అయిపోయిందండి. నేను గర్భం ధరించడం ఏంటంటే మాస్టర్ గారు కంగు తిని కవరింగ్ చేయాలి కదా, మన కవరింగ్ లో చాలా ఫాస్ట్ అనమాట. అట్లా కాదమ్మా, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటే ఆత్మీయ స్వామిని కంటావు అన్నాడు. కవరింగ్ లో పనికిరావు. అంటే మనం రకరకాలైనటువంటి వాగ్దానాలన్నీ మనం పెట్టేసుకుని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. అందుకని మీరు వాగ్దానాలు తీయడం నేను తప్పని చెప్పట్లేదు. ఆ వాగ్దానం ఏంటంటే భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవుని యొక్క స్వభావములో మీరు పాలు భావిస్తున్నారు. ఆయన స్వభావం ఎంత వచ్చింది మీకు? ఆయన స్వభావంలో మనందరము పాలు భాగస్థలమయ్యామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇది కేవలం చిలక పంచంగా లాంటిది కాదు. కోరిక చిలక తీయి నా మీద ఒక ఓట్లాగా మనం ఏదో కళ్ళు మూసుకుని తీసే చీటీది కాదు తీయడం. ఈ దేవుని యొక్క వాక్యం గమనించండి. వాగ్దానాల గురించి బైబిల్ థియాలజీ ఏం చెప్తుందనంటే మనం థియాలజీ నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా ప్రతి వాగ్దానం వెనకాల ఒక షరతు ఉంది. మీరు ఏ వాగ్దానాలు తీసుకోండి, అన్ని వాగ్దానాలు ఆల్ బైబిల్, పాత నిబంధన కొత్త నిబంధన, ప్రతి వాగ్దానం వెనకాల ఒక షరతు ఉంది. షరతు లేకుండా వాగ్దానం లేదు. మనం ఎంత గొప్పవాళ్ళమంటే మన వాక్యాన్ని మాయ చేసి షరతులు పక్కన పెట్టి వాగ్దానాలు మాత్రమే బయటికి తీసుకొచ్చాము. అది మనం చేసే పొరపాటు. అట్లాంటి తప్పు ఎప్పుడు చేయలేదు. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను వచ్చింది వాగ్దానం. నాకు మంచి వాగ్దానం వచ్చింది, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆయనకేం పని పాటలేదు. నువ్వు చేసే పనికి మాలిన పనులన్నిటికీ నిన్ను విడువను ఎడబాయను అంటాడు దేవుడు. అక్కడ అది వాగ్దానం, దాని వెనకాల ఉన్న షరతు చదవండి. మీరు ఒకటి మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనం చూడగలం. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనము 13వ అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం చదవండి. 5 ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. షరతు ఏంటి? మీకు కలిగి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. మొత్తం రాయాలి. అంటే ఊరికే నిన్ను ఎన్నడూ ఎడబాయనంటే అది అసంపూర్ణమైపోతుంది. మనం తప్పుడు సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. దేవుడు నీకు చిన్న ఇల్లు ఇచ్చాడు, దాంతో తృప్తిగా ఉండు. చిన్న జీతమా తృప్తిగా ఉండు. కొంచెమే బట్టలునే తృప్తిగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. అంతేగాని మనకు తృప్తి ఉండదు. ధనాపేక్ష పరులు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తుంది. అట్లాగే పాత నిబంధనలో మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ కూడా చూడండి. ఆ ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ వాగ్దానాల గురించి చక్కటి మాట రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. ఎప్పుడన్నాడు చూడండి, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆ ఒక్క వచనాన్ని రాస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు దేవుడు నిన్ను?
ఆ పైన కండిషన్ షరతు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా. జాతీయ కండిషన్, అన్ని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడే దేవుడు నిన్ను సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు. అంతేగాని ఊరికనే దేవుడు నిన్ను సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు అనేటువంటి వాగ్దానం చేయలేదు. మరి అన్ని ఆజ్ఞలను నువ్వు పాటిస్తేనే హెచ్చిస్తానంటే మనం అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం చెప్పండి. మనం పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు నెరవేర్చలేకపోయారు. అందరూ విఫలమైపోతున్నారు. అంటే నేను అనుకోవడం, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవడైతే నెరవేర్చడో వాడికి ఈ వాగ్దానాలు కూడా నెరవేర్పు జరగదు. నీవు పైవాడి ఉంటావు కానీ క్రింది వాడి ఉండవు. తలగా చేస్తాను తాగుగా ఉన్నాడు. కొంతమంది చెప్తుంటారు ఈ వాగ్దానం, మాస్టర్ గారు దేవుడు నన్ను తలగా ఉంచాడండి ఆఫీస్లో, నేనే ఆఫీస్కి బాస్ అన్నాడు. నువ్వు మేనేజర్ కరెక్టే, కానీ నీ పైన డీజే ఉంటాడు కదా. అంటే ఇవి మనం ఆఫీస్కి సంబంధించినటువంటిది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాగ్దానాలు. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలని నీవు పొలంలో దీవించబడతావు, నీ పశువుల మందు దీవించబడుతుంది, ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, నీవు అప్పిచ్చేవాడికి ఉంటావు కానీ అప్పు చేయవు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకుంటాయి. అందుకని ఊరికనివి చీటి పాటల్లాగా మనం ఆ చిన్న చిన్న వాగ్దానాలు కండి షరతులన్నీ పక్కన పెట్టేసి వాగ్దానాలు చేస్తాం. అది చాలా తప్పు. అందుకని ఇవి కండిషన్స్ అప్లై. అందుకని అసలు వాగ్దానాలు ఇచ్చింది దేని కొరకంటే మన సోల్ని, మన ప్రాణాన్ని తృప్తిపరచుకోవడం కొరకు కాదు. ఏమండి, మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆ వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవడం ద్వారా మనం దేవ స్వభావమునందు పాలివారం అవ్వడం. ఆయన స్వభావం ఎంత వచ్చింది, ఇన్ని వాగ్దానాలు పొందుకున్న తర్వాత ఆయన స్వభావంలోనికి ఎంతగా మార్చాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని క్రొత్తదనం అంటే ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఉండకూడదు. అంటే మన జీవితము నిన్నటి దినమున ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. అంటే నిన్నటికి ఈ రోజుకి కొంత మార్పు వచ్చింది, ఈ రోజుకి రేపటికి కొంత మార్పు వచ్చింది. అట్లా మార్పు కలుగుతూ ఉన్నటువంటిది నూతనమైన జీవితం. మనం చాలా మందికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి లోపల ఉండేటువంటి విషయాన్ని కట్టివేయకుండా మీరు ఇతరులకి విష్ చేశారనుకోండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని మీరు విషెస్ తెలియజేశారనుకోండి, అంటే లోపల విషయాన్ని పెట్టుకొని మీరు ఇతరులకు విష్ చేస్తే వాళ్ళకి ఏమిస్తున్నాం మనం? లోపల ఉన్న విషయాన్ని ఇస్తాం. ఈ విషయాన్ని కక్కివేసిన తర్వాత జీవాన్ని కలిగిన నీవు ఇతరులకు విష్ చేసావనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? జీవాన్ని నువ్వు ఇస్తుంది. కాబట్టి మనం ప్రజలకి జీవాన్ని ఇచ్చేవారు ఉన్నామా, లేకపోతే మనలో ఉండేటువంటి విషయాన్ని ఇచ్చేవారు? ఇవి మనందరం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఇంకొక 3 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను ఫ్రెండ్. ఇది క్రొత్తదనం అంటే దీని అర్థం. అయితే దేవుడు మనకి ఏమేమి క్రొత్త ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు మనకి హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో 3 ప్రాముఖ్యమైనటువంటి కొత్త విషయాలు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఒకటి చదవండి, 36:26 చదువుతున్నాం ఫ్రెండ్. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి కుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను. చాలు. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. వారికి మాత్రమే కాదు, అది మనకు కూడా వర్తిస్తుంది. అందుకే దేవుడు అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నేను మీకు నూతన హృదయమును ఇచ్చేదను. చెప్పండి, ఏమి ఇస్తానన్నాడు దేవుడు? నూతన. రెండవది ఏమన్నాడు? నూతన ఆత్మను ఇచ్చేది. మూడవది నూతన మనస్సుని ఇచ్చేది. 3 ఉంటాయి ఇంగ్లీష్ బైబిల్లో మనకి 3 కనబడతాయి. ఒకటి నూతన హృదయము, రెండవది నూతన ఆత్మ, మూడవది నూతన మనస్సు దేవుడు మనకి. ఇప్పుడు నూతన హృదయం అంటే ఏంటి? సమయాన్ని బట్టి ఇది ఒక్కటే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నూతన హృదయం అంటే ఏంటి? జాగ్రత్త. నూతన హృదయం అనేది అర్థం కావాలంటే ముందు పాత హృదయం మనం తెలుసు. పాత హృదయం అంటే ఏంటి అర్థమైతే మనకి నూతన హృదయం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు పాత హృదయం అంటే ఏంటి చెప్పండి. పాత హృదయం ఎలాంటిదట అక్కడే చెప్పాడు. మీ యొక్క రాతి గుండె అన్నాడు.
ఏ గుండె మంది? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చింది. అంటే పాత గుండె, పాత హృదయం ఎలాంటిది? రాతి గుండె వంటిది. రాతి అంటే రాయి లాంటిది, అంటే కఠినమైనటువంటిది. ఎలాంటిది? ఇది కఠినమైనటువంటిది. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీ కఠినమైనటువంటి పాత హృదయం ఏ విధంగా కఠినమైపోయింది? కఠినం అవ్వడం మాత్రమే కాదు, కఠినమైంది అంటే దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా? మీ హృదయము క్లోజ్ చేయబడింది, మూసివేయబడింది. అలాగనే మీ హృదయము మందమతిగా తయారైపోయింది. అంత మాత్రమే కాదు, మీ హృదయము కఠినంగా మారిపోయింది. అలాగనే మీ హృదయము గుడ్డితనముగా మారిందని అర్థం. పాత హృదయం అంటే అర్థం ఏంటంటే, రాతి గుండె అంటే అర్థం ఏంటంటే, దానికి 4 అర్థాలు చెప్తున్నాను. ఒకటి ఏంటన్నమాట, మీ హృదయము క్లోజ్ అయింది అంటే దేవుడు నివసించడానికి అవకాశము లేనటువంటి హృదయం, అది పాతది. దేవుడు మీ హృదయంలోకి వచ్చి నివసించకుండా మీ హృదయం మూసేస్తున్నారు మీరు. అందుకే మనం పాట పాడుతుంటాం, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాదుండు, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్విందురతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్విందురతని, మీరాలతని పిలుపు వినియునింకా యోచింపారేలా. ఆయన పిలుపును మనం విని యోచింపట్లేదు. ఎందుకో యోచింపట్లేదు? మన పాదం అంటే దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఆయన మన హృదయాలలో నివసించకపోతే మన హృదయము పాత హృదయం, అది బండ లాంటి హృదయం. ఈ బండ లాంటి ఈ హృదయాన్ని చాలా మంది కలిగి ఉన్నారు. రెండవది, ఆ హృదయం గుడ్డితనం కలుగ చేయబడింది. పాత హృదయము గుడ్డితనములో ఉన్నారు. అందుకే మనం ఎంత సువార్త చెప్పినా, కొంతమందికి దేవుడి గురించి అన్ని విషయాలు చెప్పినా వాళ్ళ హృదయాలు తెరవబడవు, వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేశారంట? గుడ్డితనం కలుగజేశారు. కనుక పాత హృదయం మూసివేయబడింది, పాత హృదయం మూసివేయబడింది, పాత హృదయం గుడ్డితనముగా ఉన్నది. పాత హృదయం మూడవది, అది కఠినమైపోయింది. కఠిన హృదయం అంటే ఏంటో తెలుసా? జాగ్రత్త. కఠిన హృదయానికి అర్థం ఏంటంటే, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను. అంటే వాడు మొండితనం అన్నమాట. మొండితనం అంటే నేను ఏం చెయ్యాలనుకుంటానో అదే చేస్తాను. దేవుడు చెప్పినట్లుగా నేను చెయ్యకపోవడం, దేవుడు చెప్పినట్లుగా చెయ్యకపోవడమే కఠిన హృదయం. అందుకని కొంతమంది కఠినుడు అంటే ఎంత వాక్యం చెప్పినా వినడు. ఇది దేవుని వాక్యానుసారంగా జీవించమంటే అసలు మాట వినడం. అంటే నాకు నచ్చినట్లుగానే నేను చెయ్యాలనుకున్నట్లే చేస్తుంటానే, అది కఠిన హృదయం. మనలో కూడా చాలా మంది క్రైస్తవులు వాళ్ళు చెయ్యాలనుకున్న పని చేస్తారు. మనం ఎంత చెప్పినా వాక్యం వల్ల చెప్పట్లేదు, ఇలా ఉందన్నా మీరు ఏమని చెప్పండి, నేను చెయ్యాలనుకున్నట్లే నేను చేస్తాను. అది కఠిన హృదయం, అది పాత హృదయం. నీ గుండె మారు. గురుటి హృదయం, వాడికి ఎంత చెప్పినా గురుటితనమే. మూర్ఖుడు అని అంటారు చూడండి, అనగా మూర్ఖత్వం ఉంటుంది వాడు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మూర్ఖుడు అంటే అర్థం ఏంటి చెప్పండి, మీకు బాగా వాక్యం అర్థాలు తెలుసు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటి? తను చేసిందే కరెక్ట్ అనుకోండి. నాకు చెప్పాను కదా, అదే చెప్పేస్తున్నారు మీరు చాలా తెలివైన స్టూడెంట్స్. వాడు చేయాలనుకుంటే చేస్తాడు. మూర్ఖుడు అంటే అర్థం అది కాదు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటంటే, మూర్ఖుడు అంటే ఏంటంటే వాడికి తెలియదు, ఇంకొకటి చెప్తే వినడు. అర్థమైందా? వాడికి తెలియదు, పోనీ ఎవడని చెప్తే వింటాడా? వినడు. వాడే మూర్ఖుడు అంటాడు. పోనీ వాడికి తెలుసు అంటే వాడికి తెలియదు, నేను చెప్తానంటే నేను విననంటాడు. అది మూర్ఖత్వం అన్నమాట. అర్థమైందా? పశుప్రాయులు అంటే ఏంటి? పశుప్రాయులు అంటే ఏంటి? పశువులాగా ఉన్నామంటే ఏంటి? పశుప్రాయులు అంటారు. సిగ్గుమాలిన జనులారా అన్నాడు. బైబిల్లో చాలా కఠినమైన పదాలు వాడారు కదా.
పశుప్రాయులారా అని అన్నాడు. పశుప్రాయుడు అంటే అర్థం ఏంటి? ఆ పశువు తాను చేయాలనుకున్నదే చేస్తారు, అది పశువు అంటే. పశుప్రాయులు అంటే వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు, వాళ్ళు వెళ్ళాలనుకున్న దారిలోనే వెళ్ళిపోతూ ఉంటారు, అది పశుప్రాయం. మూర్ఖుడు అంటే వాడికి తెలియదు, ఇంకోటి చెప్తే వినడు. సిగ్గుమాలిన జనులారా, ఇది ఇంకా కఠినమైన మాట. సిగ్గుమాలిన జనులారంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మనకు యోవేలు గ్రంథం అనుకుంటాం, సార్ యోవేలు గ్రంథం, అది 2వ అధ్యాయంలో ఉంటుంది, ఆ గ్రంథం గుర్తురాడు, మలాకి ఆమోస్ అనుకుంటా. సిగ్గుమాలిన జనులారా అంటారు అంటే ఏంటంటే, సిగ్గుమాలిన జనులారంటే మా మాట వినరు కదా. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు ఎగిరిపోవచ్చున్నది. మీరు దేవునికి వాక్యము దొరకిన సమయం రాబోతుంది, సమయం గతించిపోతున్నది, రండి అంటారు. మీకు అనుకుంటా అంటే సిగ్గుమాలిన జనులారంటే అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటంటే, చెప్పి 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 నాకు సిగ్గేస్తుంది కానీ మీకు సిగ్గు రావట్లేదు. దేవుడు అలా చెప్పాడమ్మా, దాని అర్థం అది బైబిల్. కొన్నిసార్లు మనం చెప్పి చెప్పి మనకు సిగ్గేస్తుంది కానీ వాడికి మాత్రం సిగ్గు రాదు. అందుకని వాడు సిగ్గుమాలిన జనులు. ఎన్నిసార్లు చెప్పాలి? మీకు చెప్పి 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 నాకు సిగ్గేస్తుంది కానీ మీకు మాత్రం సిగ్గు రావట్లేదు. ఇలాంటి అర్థాలు మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం దేవుని స్వరానికి మనం లోబడాలి. అందుకని ఇక్కడ అర్థం ఏంటంటే, రాతి గుండె అంటే అర్థం ఏంటంటే, ఒకటి మూసివేయబడినటువంటి హృదయం, రెండవది గుడ్డితనం కలిగినటువంటి హృదయం, మూడవది కఠినమైన హృదయం, నాలుగవది మందమతితో కూడినటువంటి. మందమతి అంటే అర్థం ఏంటంటే చురుకుదనము లేనివాడు, సోమరుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు మాంసపు గుండెనిచ్చేదను, నూతన హృదయాన్ని ఇచ్చేదను. అంటే అర్థం ఏంటి చెప్పండి, రివర్స్లో చెప్పాలి. ఇప్పుడు మూసివేయబడిన హృదయం పాత హృదయం, నూతన హృదయం ఇస్తానంటే అర్థం ఏంటి? మీ హృదయాన్ని దేవుడు తెలుస్తాడు. హల్లెలూయా. మూసివేయబడిన హృదయంలో దేవుడు లేడు, ఇప్పుడు తెరవబడిన హృదయంలో దేవుడు నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం. నూతన హృదయాన్ని నువ్వు పొందుకుంటే నీ హృదయంలో దేవుడి నివాసం ఉంటాడు. అలాగనే నీ పాత హృదయం ఏంటిది? గుడ్డితనములో ఉంది, దేనిని చూడలేకపోతున్నావు. ఇప్పుడు నూతన హృదయం ఏంటంటే దేవుడు నీ కళ్ళు తెరుస్తాడు. పరసంబంధమైన ఆశీర్వాదాలు, దేవుని బిడ్డలని, పరలోకాన్ని, దేవుని యొక్క ఏమంటారు, ఆయన యొక్క స్వాస్థ్యాన్ని, సమస్తాన్ని చూడగలిగినటువంటి నేత్రాలు దేవుడు మనకు దయచేస్తాడు. అందుకే నీకు చూచేటువంటి నేత్రములను నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించినట్లుగా మనకు కూడా దేవుడు ఆయనను చూచేటువంటి నేత్రాలు మనకు అనుగ్రహించబడతాడు. నూతన హృదయం అంటే ఆయనను చూచే నేత్రాలు కలిగి ఉండాలి. నూతన హృదయం కలిగి ఉండమంటే ఆయనకు మన హృదయాలు తెరవబడి ఉండడం. నూతన హృదయం కలిగి ఉండమంటే కఠినత్వం పోతుంది. ఏమొస్తుంది? మనకి కనికరం వస్తుంది. ఎవరైనా పాపం చేసినటువంటి వాళ్ళని చూసి చూడండి, తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద మనం చాలా కఠినంగా ఉంటాం. కానీ గమనించండి, దేవునికి మనకు ఉండేటువంటి తేడా. దేవుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అక్కడ ఉండేటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, యూదులందరూ కలిసి ఏం చేశారు? రాళ్ళు పట్టుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేని వాడు మొదట రాయి. ఇక్కడ జాగ్రత్త వినండి, యేసయ్య చెప్పిన మాట ఎంత గొప్పదంటే, ఆవిడ చేసిన పాపం ఏంటి? వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఉంది కదా, అందుకని రాళ్ళు తీసుకుని వచ్చామన్నాడు. అక్కడ యేసయ్య జ్ఞానం చూడండి, యేసయ్య జీవము గలవాడు కాబట్టి ఆయన స్పందన చూడండి. ఈ రోజున పిల్లరా, నూతన హృదయం కలిగిన వారు ఇట్లాగా స్పందిస్తారు, ఇలా జీవిస్తారు. ఎలా జీవిస్తారంటే ఎలా మాట్లాడతారు చూడండి. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయగలరు. అందరూ రాళ్ళ కింద పడి వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసు? అందరూ ఏముంది? కానీ రాళ్ళు వేయగలిగి ఉండేవాళ్ళు. ఎలా వేయగలిగి ఉండేవారంటే యేసు ప్రభు ఇంకొక మాట అంటే వేసేవాళ్ళు. ఏ మాట అన్నారు తెలుసా? అందుకని యేసు ప్రభు ఎంత జ్ఞానం గలవాడు చూడండి. మీలో వ్యభిచారం చెయ్యని వాడు రాయి వేయండి అంటే చాలా రాళ్ళు పడేవాడు. ఎంత గొప్ప తెలివైన వాడండి యేసయ్య. మీలో వ్యభిచారం చేయని వాడు రాళ్ళు వేయమంటే వేసేవాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? మీలో పాపం లేని వాడు రాయి వేయమన్నాడు. అంటే అందరూ ఏదో ఒక పాపాన్ని చేసిన వాడు. అంటే మీరెవ్వరు కూడా ఇతరులను రాళ్లతో కొట్టి చంపడానికి యోగ్యులు కారు అని యేసయ్య నమ్మా. ఎవరు నీకు ఏ కీడు చేయలేదా? చేయలేదండి. నేను కూడా నీకు కీడు చేయను అమ్మా. సమాధానం కలదాం వైపు, ఇక నువ్వు పాపము చేయకుము, ఇక మీద నువ్వు ఇలాంటి పాపం చేయదు పో, నేను కూడా నీకు ఏ శిక్ష విధించాను.
అది కనికరము. అందుకే కరుణ సంపన్నుడా బహు జాలి గల ప్రభువా, కరుణ సంపన్నుడా బహు జాలి గల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము, నే జీవించుదాక ప్రభు, నే జీవించుదాక ప్రభు, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లిందును, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లిందును, స్తోత్రబలులు నవ జీవమానిత్యము, స్తోత్రబలులు నీకే చెల్లిందు, నవ జీవితామిచ్చితివి, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము, నే జీవించుదాక ప్రభు, నే జీవించుదాక ప్రభు, కరుణా సంపన్నుడా బహు జాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహు జాలి గల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము, నే జీవించుదాక ప్రభు, నే జీవించుదాక ప్రభు. హల్లెలూయా. నూతన హృదయం అంటే కనికరము కలిగిన హృదయం. మెత్తని గుండె అంటే ఏంటంటే వాళ్ళు సులువుగా దేవుని వాక్యానికి లోపడతారు, దేవుని సేవకులు చెప్పే మాటకి సులువుగా లోపడతారు, ప్రశ్నలు వేయరు, ఎదురాడరు, తిరుగుబాటుతనం చేయరు, కోపగించుకోరు, దేవుని యొక్క వాక్యానికి వెంటనే లోబడేటువంటి స్వభావం అది నూతనమైన స్వభావం. అందుకని మీకు మాంసపు గుండెనిచ్చేది, రాతి గుండెను తీసివేసేది. ప్రియా దేవుని బిడ్డారా, ఇది నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. మరి ఇలాంటి నూతన హృదయం మనం పొందుకున్నామా, లేక మనము నూతన హృదయం ఉందా, పాత హృదయం ఉందా, కఠిన హృదయం ఉందని తెలుసుకోవడానికి చాలా సులువైనటువంటి గుర్తు ఏంటంటే మనం ఇంకా దేనికి లోపడకుండా కఠినంగా మనం ప్రవర్తిస్తాం. మనం ఇంకా మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ఉంటాం. ఆత్మీయ నేత్రాలు మనకు లేకుండా, ఆత్మీయ విషయాలను చూడని నేత్రాలు మనకు కలిగి ఉంటాయి. దైవికమైన విషయాలు ఇంకా మందమతులుగా మనం జీవిస్తుంటే మనకి హ్యాపీ న్యూ ఇయర్ కాదు, నూతనత్వం మనకు రాలేదు. ఇప్పుడు నూతనత్వం కలిగిన వాళ్ళు చురుకుగా ఉంటారు, నూతనత్వం కలిగిన వాళ్ళు పరసంబంధమైన విషయాలు చూస్తారు, నూతనత్వం కలిగినటువంటి వాళ్ళు సులువుగా లోపడుతుంటారు, నూతనత్వం కలిగినటువంటి వారు దేవునికి తమ హృదయాలు ఎప్పుడు తెలియజేస్తారు. అలాంటి హృదయాన్ని నేను మీకు ఇస్తాను. అలాంటి హృదయం మనం పొందుకున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి హృదయం మనం పొందుకుని మనం నిజంగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పగలిగినప్పుడు అలాంటి వారికి కూడా ఈ జీవమే వెళ్తుంది. నీవు హృదయాన్ని మూసుకొని ఉండి కఠిన హృదయంతో నీవు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావనుకోండి, వాడికి కఠినత్వం వస్తుంది. నీవు గుడ్డివాడవై ఉండి గుడ్డివాడికి తర్వాత దేవతలంటే వాళ్ళు ఇద్దరు కలిసి గుండెలో పడతారు. అందుకని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం కూడా జాగ్రత్తగా.
ఎవరు పడితే వాళ్ళని చెప్తాను, ఎవరు హ్యాపీగా చెప్తే దాన్ని రిసీవ్ చేసుకోవాలండి. అర్థమైందా? కాబట్టి ఇలాంటి నూతనత్వం, ఏది నూతనత్వం? జీవము కలిగినదే నూతనత్వం. ఏది నూతనమైనదో అది జీవం కలిగినది, ఏది జీవము కలిగినటువంటిదో అది ఫలిస్తుంది. కనుక ఈ సంవత్సరం మీరందరూ కూడా నిజమైనటువంటి నూతనత్వం యొక్క అర్థాన్ని మీరు ఎరిగిన వారు, ఇలాంటి నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని కలిగి మరి రాబోయే సంవత్సరం అంతయు ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి సాయం చేయలేక తల్లి వచ్చండి క్లుప్తంగా మన చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఒక్క నిమిషం మనం కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటల్ని మనం వెనుకలో దీవించాలని ఎవరికి వారమే మన హృదయాన్ని మనం తెరచి ప్రభుకు మన జీవితాలను అప్పగించుకొని సమర్పించుకొని మనం ప్రార్థించాలి. నూతనత్వం మనలో ఉండాలి. లేక మనం ఇంకా ఆ ప్లాస్టిక్ మొక్కల్లాగే ఉంటున్నామా, లేకపోతే నిజమైనటువంటి జీవం కలిగిన మొక్కల్లాగా ప్రార్థన చేసుకున్నాం. దేవా, జీవమున్నదే నూతనమైనది. బిల్డింగుల్లో జీవము లేదు, అది నూతనత్వం కాదు. మా బంగ్లాలలో నూతనత్వం లేదు, మా బట్టల్లో నూతనత్వం లేదు, మా వెండి బంగారాలలో నూతనత్వం లేదు. కానీ మేము వాటినే కోరుకుంటున్నాం, కానీ నూతన జీవాన్ని మేము కోరట్లేదు ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహోన్నతుల నివాసి పరిశుద్ధాన్ని కూడా ఆచరిస్తున్నాం. నిజమైన నూతనత్వం ఏంటో మాకు తెలియజేశారు. ఆ నిజమైన నూతనత్వం కలిగి, ఆ నూతన హృదయాన్ని కలిగి మేమందరం జీవించే భాగ్యం దయచేయండి. సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. మహిమ ఘనత ప్రభావం నీవే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము. అందరూ లేచి పరలోక ప్రార్థన ఆశీర్వదిస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందరి ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా క్షమించండి. మమ్మల్ని శోధనలోకి గాక తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నారు తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహాయము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవదతము కృమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. క్రొత్తదనం గురించి ఎంతో అమూల్యమైనటువంటి మాటలు లివింగ్స్టన్ అయ్య గారు మనకి వివరించి తెలిసారు. కనుక సంఘపక్షంగా మరి దేవుని నామం బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మరి బయట లంచ్ ఏర్పాటు చేయబడ్డదండి.